విధుల నిర్వహణలో వార్డు సచివాలయ అన్ని విభాగాల కార్యదర్శులు సమన్వయంతో వ్యవహరించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సూచించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 36వ డివిజన్ కేవీఆర్ పెట్రోల్ బంక్, పోలీస్ పెట్రోల్ స్టేషన్ సమీపంలోని ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్ కాలువల పూడికితీత, సిల్ట్ ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా డివిజన్ పరిధిలో నిర్వహించేలా పర్యవేక్షించాలని సూచించారు. భవన నిర్మాణ సామాగ్రి రోడ్లను ఆక్రమిస్తూ డంప్ చేసి ఉన్న వారిని గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. పూడికితీత పనులకు అడ్డంకిగా ఉన్న కాలువలపై నిర్మించిన అక్రమాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీధులలో గ్యార్బేజీ పాయింట్లు, ఫ్లోర్ పాయింట్లు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని, బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని సూచించారు. అలాగే అనధికార నిర్మాణాలు, అక్రమ కట్టడాలను గుర్తించి తొలిదశలోనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డివైడర్లపై ఉన్న మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందేలా చూసి వాటి ఎదుగుదలకు అవసరమైన అన్ని రక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్ఈ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, అన్ని విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ్ముడు తిన్నందు బయట టీవీలో చెప్తుంటే కూడా విన్నాను నేను. అదే ఇట్లా వర్షం పడ్డప్పుడే చేశారు కదా, దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు. తెలంగాణలో అసలు దుమ్ము రేపు వేస్తాడు. 10 మందికి ఇదైతే 1000 మందికి మంచి జరుగుతుంది కదా. విజయవాడలో అన్ని మునిగిపోయినాయి కదా. సర్వే ఉన్నారు. మహల్ తెలుసుకున్నా, ఎవరెక్కడ ఉంటారు ఏంటనే తెలుసుకున్నా, అలాంటి ఫాలో అప్ చేయండి. ఫాలో అప్ నిజంగా చేస్తాను, నిజంగా సాధ్యం చేస్తాను. ఈ పార్టీ